నమస్తే. రైతులకి డబుల్ గుడ్ న్యూస్. అకౌంట్లో 7,000, సెల్ ఫోన్లకి మెసేజ్లు. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు సెల్ ఫోన్లకు ఒకటే మెసేజ్ ఠంగ్ ఠంగ్ అని మోగుతుంది. బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా 7,000 రూపాయల జమ. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది కేంద్రం చలవా లేక రాష్ట్ర ప్రభుత్వం వేసిందా? ముందస్తు వార్నింగ్ లేకుండా అకౌంట్లో పడుతున్న ఈ అన్నదాత సుఖీభవ అసలు కథ ఏంటి? దేశానికి వెన్నెముక్క రైతు. ఆ రైతు కన్నీరు రాకూడదు అని పెద్దలు చెబుతుంటారు. కానీ పెట్టుబడి సమయానికి చేతిలో చిల్లి గవ్వలేక ఆకాశం వంక చూసే అన్నదాతకు అకౌంట్లో అక్షరాల 7,000 రూపాయలు కనిపిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఊహించండి. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా ఇదే పండుగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైన అడుగు ఈ రోజే పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లింగం గుంట్ల వేదికగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి బటన్ నొక్కారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46.85 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లోకి మొత్తంగా 3,125 కోట్లు నేరుగా డీబీటీ పద్ధతిలో జమ అయ్యాయి. చేసే వృత్తిలో కష్టం ఉండొచ్చు కానీ కన్నీళ్ళు ఉండకూడదు అన్న నానుడిని నిజం చేస్తూ కరెక్ట్గా పెట్టుబడి సమయానికి రైతుల చేతికి ఈ భారీ ఆర్థిక సాయం అందింది. ఈ 7,000 రూపాయల లెక్క ఏంటి? పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి మోదీ పీఎం కిసాన్ 23వ విడత నిధులను 18,880 కోట్లని దేశవ్యాప్తంగా విడుదల చేశారు. దీని ద్వారా కేంద్రం వాటాగా ఏపీకి 782.55 కోట్లు వచ్చాయి. దానికి ఏపీ ప్రభుత్వం తన వాటాగా మరో 2,342.92 కోట్లను జోడించింది. వెరసి అర్హుడైన ప్రతి రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ అయ్యాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనేమో. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇది కేవలం సామెత కాదు, తమ ప్రభుత్వ విధానం అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ దెబ్బతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక్కసారిగా బూస్ట్ వచ్చినట్లే. ఈ మోడల్ చూసి రైతు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీ మొబైల్కి ఈ రోజు ఉదయం మెసేజ్ వచ్చిందా? మీ అకౌంట్లో 7,000 పడ్డాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? వెంటనే కింద కామెంట్స్లో తెలియజేయండి.